డేట్ ఎంత అంటే 29 నవంబర్ 2024. దుబాయ్ కి వెళ్ళడానికి చెన్నై వెళ్తున్నాం. చెన్నై నుంచి దుబాయ్ వెళ్తాం. యాక్చువల్గా ఏమైందంటే మేము వెళ్ళే టైంలో సైక్లోన్ ఎఫెక్ట్ ఉందని చెప్పారు. అండ్ కొంచెం దూరం వెళ్ళాక చూస్తే ఇలాగ వర్షం కూడా పడుతుంది. మా ఫ్లైట్ ఏమన్నా డిలే అవుతుందా అని కొంచెం టెన్షన్ పడ్డాము. బట్ కొంచెం దూరం వెళ్ళాక చూస్తే వర్షం కూడా లేదు. అండ్ అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళని కూడా కనుక్కుంటే వర్షం అయితే ఏం లేదని చెప్పారు. అండ్ లక్కీగా మేము వెళ్ళే టైంకి అయితే వర్షం లేదు. సో ఫ్లైట్ ఎక్కేసి మంచిగా దుబాయ్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఈ ట్రిప్ కూడా మేము ఒక్కలమే కాదు, ఓవరాల్గా 6 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. అవన్నీ మీకు ఫర్దర్గా షేర్ చేస్తాను. మేము ఎక్కిన ఫ్లైట్ అయితే ఇండియాలో ఈవినింగ్ 7 o'clock అలా ఎక్కితే 11:30 ఆ టైంకి దిగామన్నమాట దుబాయ్లో. ఇది వచ్చేసి దుబాయ్ నైట్ వ్యూ అనమాట, ఏరోప్లేన్ నుంచి షూట్ చేసిన వీడియో ఇదైతే. సో దుబాయ్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ వెరీ నీట్ అండ్ క్లీన్ కంట్రీ. ఈవెన్ సింగపూర్ కూడా అంతే, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఎవ్రీ స్ట్రీట్ కానీ రోడ్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉంటాయి. మేము మొత్తం 6 ఫ్యామిలీస్ వెళ్ళాము. ఎవరి జర్నీ వాళ్ళదే, సపరేట్గా ట్రావెల్ చేస్తూ డైరెక్ట్గా దుబాయ్లో మీట్ అవుదామని అయితే ప్లాన్ చేసుకున్నాము. మేము ఒకటి ముందుగానే వెళ్ళామన్నమాట. ఆ రోజు ఈవినింగ్ కలుద్దాం అనుకుంటే మేము ముందు రోజు మిడ్ నైటే రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము. ఇంతకీ ప్లేస్ ఏంటంటే దుబాయ్ రాజు ఉండే ప్యాలెస్ అంట. అంటే ఆయన ఇప్పుడు ఉంటున్న ప్యాలెస్ కాదు, ఒకప్పుడు ఉండి వెళ్ళిన ప్యాలెస్ ఇదేనంట. దాని పక్కనే ఈ రివర్ ఒకటి ఉందన్నమాట, రివర్ వ్యూ పాయింట్. దీని పేరు అల్ గుబైబా. ఐ డోంట్ నో కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశానో లేదో. సో ప్లేస్ అయితే అదనమాట. ఇక్కడ బోట్స్ అవన్నీ రైడ్స్ ఉంటాయి మనకి. మనం ముందుగానే బుక్ చేసుకుంటే నైట్ టైం ఉంటాయంట రైడ్స్. సో అలాగా ఆ రివర్లో అలా తిప్పుతారనమాట. ఆ రోజు ఈవినింగ్కి రూమ్ చెక్ ఇన్ అయ్యాము. నెక్స్ట్ 4 days వరకు మా రూమ్ అయితే ఇదే అనమాట. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. సో ఈ హోటల్ కూడా మేము సిటీకి సెంటర్లో చూస్ చేసుకున్నాము. అంటే రూమ్ విండో నుంచి కూడా బూర్జ్ ఖలీఫా కనిపించిద్ది. అంటే సూపర్గా ఏం కనిపించదు కానీ సైడ్ నుంచి అలా చూడొచ్చు అనమాట. చూపిస్తాను మీకు కూడా. అండ్ మేము 4 people కాబట్టి మాకు ఎక్స్ట్రా బెడ్ కూడా వేస్తారు. సో వేయక ముందు చూపించేస్తాను మీకు రూమ్ అయితే. మంచి పెద్ద రూమే ఇది. యాక్చువల్గా మేము హోటల్లో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసింది లేదు. పొద్దున్న వెళ్తే మళ్ళీ నైట్ అయిపోయేది అనమాట, సిటీ టూర్ అంతా చేసుకొని వచ్చేసరికి. సో జస్ట్ రిలాక్స్ అవ్వడానికి అనమాట మాకు హోటల్ రూమ్స్ అయితే. సో అలా రూమ్లో 1-2 hours రిలాక్స్ అయ్యాక ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు ఐటర్నరీలో ఫస్ట్ డేనే పెట్టేశారనమాట క్రూజ్ రైడ్ ఈవినింగ్. యాక్చువల్గా అయితే మేము 6 ఫ్యామిలీస్ వెళ్ళాలి, బట్ ఆ రోజు ఓన్లీ 3 ఫ్యామిలీసే వెళ్ళాము. అది ఎందుకనేది మీకు నేను ముందు చెప్తాను. ముందైతే ఈ లైట్స్, ఆ బిల్డింగ్స్, ఆ రివర్, ఈ కాంబినేషన్ అంతా మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని 1-2 kilometers ముందే డ్రాప్ చేసేసాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి మా క్రూజ్ ఎక్కడుందా అని వెతుక్కొని వెళ్ళి కూర్చున్నాం అనమాట. అంటే అక్కడ చాలా క్రూజ్లు ఉంటాయి, నెంబరింగ్ ఉంటుంది, చూసుకొని వెళ్ళి కూర్చోవాలన్నమాట. మాది వచ్చేసి 2.5 hours రైడ్. అండ్ డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మా ఐటర్నరీలో అలా పెట్టారనమాట. అందుకని మాకు డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి క్రూజ్ లోపల ఉంటుంది, క్రూజ్ పైన ఉంటుంది అనమాట కూర్చోవడానికి. మనం వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు అరేంజ్ చేస్తారు. అండ్ ఫుడ్ కూడా కింద సర్వ్ చేస్తారు, పైన కూడా సర్వ్ చేస్తారు. మొత్తం బఫే సిస్టమే ఉంటుంది. మేము దుబాయ్ వెళ్ళిన టైంలో అయితే బాగా చలిగా ఉందన్నమాట. సో పిల్లలు అయితే చలేస్తుందని చెప్పి కిందే కూర్చుంటామని చెప్పారు. మేము అడల్ట్స్ అందరం అయితే పైన కూర్చున్నాం అనమాట. పైన ఈ బిల్డింగ్స్, లైటింగ్స్ మధ్యలో ఇలా డిన్నర్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. యాక్చువల్గా అయితే ఈ క్రూజ్ రైడ్ 2.5 hours ఉందని చెప్పాను కదా, 2.5 hours కూడా అస్సలు టైమే తెలియదు. ఆ లైట్స్, ఆ బిల్డింగ్స్ అవన్నీ అలా రివర్లో వెళ్తూ చూస్తూ ఉంటే అస్సలు టైమే తెలీదు. ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఈ క్రూజ్ రైడ్ అయితే. మనం అలా వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటాయి అనమాట ఈ బిల్డింగ్స్ అయితే. ఓవరాల్గా దుబాయ్ ట్రిప్లో దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అనమాట. మీరు కనుక ప్లాన్ చేస్తే ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ క్రూజ్ రైడ్ మాత్రం డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోండి.
యాక్చువల్గా పొద్దునంతా తిరిగే పెట్టేసుకొని ఈవినింగ్ ఇలాంటి క్రూజ్ రైడ్ ప్లాన్ చేసుకున్నాను అనుకోండి, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. వాడే డిన్నర్ కూడా పెట్టేస్తాడు కాబట్టి అది తినేసి ఇవన్నీ అలా చూస్తూ కూర్చోవచ్చు. సో ఇందాక మీకు చెప్పా కదా, యాక్చువల్గా 6 ఫ్యామిలీస్ వెళ్ళాలంటే ఓన్లీ 3 వెళ్ళామని ఫస్ట్ డే క్రూజ్ రైడ్కి. ఏమైందంటే మాకు తప్పిందనుకున్న తుఫాను వాళ్ళకు వచ్చిందనమాట. అంటే మా ఫ్లైట్ డిలే అవుతుంది అనుకున్నాం కదా, కానీ నెక్స్ట్ డే వాళ్ళ ఫ్లైట్ అనమాట. సో వాళ్ళ ఫ్లైట్ డిలే అయిపోయింది. సో వాళ్ళు 1 డే లేట్ అయిపోయారు అనమాట. అందుకని ఈ రైడ్ అనేది వాళ్ళకి మిస్ అయిపోయింది. సో ఇది ఎంత నచ్చిందంటే వాళ్ళు మిస్ అయ్యారే అని కొంచెం ఫీల్ అయ్యి వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు అయితే ప్లాన్ చేసి చేయమని చెప్పాము. క్రూజ్ రైడ్ అంటే ఒకరోజు వాళ్ళ 3 ఫ్యామిలీస్ వరకు ప్లాన్ చేసి పంపించారు. అండ్ వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందంట, బాగా ఎంజాయ్ చేసామని అయితే చెప్పారు. అండ్ మనకి ఆ క్రూజ్ రైడ్లో కూడా కొన్ని యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తారు. అంటే క్రూజ్ని బట్టి రకరకాల యాక్టివిటీస్ అయితే ఉంటాయి. మేము వెళ్ళిన దాంట్లో అయితే పిల్లలకి కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ లాగా డ్యాన్సెస్, మ్యూజిక్ ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. పక్కన క్రూజ్లో కూడా అట్లాంటివి గేమ్స్, యాక్టివిటీస్ ఇట్లాంటివి చాలానే ప్లాన్ చేశారనమాట. మనం ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇట్లాగా ఎంటర్టైన్ కూడా అవ్వచ్చు అనమాట. అండ్ ఫుడ్ కూడా అన్ని వెరైటీసే పెట్టారు. వెజ్, నాన్ వెజ్, ఇటాలియన్, కాంటినెంటల్ ఇలాగ రకరకాల ఫుడ్స్ కూడా పెట్టారు. బాగానే ఉంది ఫుడ్ అయితే. డిన్నర్ సెక్షన్ అదంతా అయిపోయాక ఇతను వచ్చి ఎంటర్టైన్ చేశారనమాట డ్యాన్స్ వేసి. యాక్చువల్గా ముందు కింద ఉందని చెప్పా కదా, కిందకి వెళ్ళి కింద వాళ్ళని ఎంటర్టైన్ చేసి అక్కడ డ్యాన్స్ వేసి పైకి వచ్చి పైన చేస్తున్నారనమాట. సో అలాగా లైట్స్ అన్ని, క్రూజ్ లైట్స్ అన్ని ఆపేసి అతని డ్రెస్కి లైట్స్ ఉన్నాయన్నమాట, అవి వెలిగించి అలా రౌండ్ తిరుగుతూ ఉన్నాడు. సో ఫైనల్గా అదనమాట మా డే 1 దుబాయ్ ట్రిప్ అయితే అలా జరిగింది. నెక్స్ట్ డేస్ మేము ఎక్కడికి వెళ్ళాం, ఏమేం ప్లేసెస్ చూసాం అనేది ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. అన్నట్టు ఇంకో విషయం, ఈ గుంపులో మా ఆయన కూడా డాన్స్ చేస్తున్నారు. ఎక్కడున్నారు కనిపెట్టే చూద్దాం. पीछे